ఈ స్లీవ్ డిజైన్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 23. ముందుగా హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మనం షేప్ డ్రా చేసి కట్ చేసుకోవాలి. షేప్ కట్ చేసిన తర్వాత దాని కిందన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపున ఓన్లీ షేప్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 బీడ్స్ని తీసుకొని హ్యాండ్కి ఉన్న 2 ఎడ్జెస్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.